ఆర్మూరు మండలం అంకాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో బోధించే విద్య పట్ల నమ్మకం పెంచి విద్యార్థుల హాజరు శాతం పెంచాలని, అలాగే విలువలతో కూడిన విద్య అందించి విద్యార్థులు ఉత్తీర్ణ శాతం పెంచి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు. విద్యార్థులు కూడా కష్టపడి చదివి జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు మాత్రమే ప్రభుత్వ బడులు చెప్తారని, ప్రభుత్వ బడులు కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా బోధన విషయంలో ఉన్నాయని, విద్యతో పాటు క్రీడ, మానసిక ఉల్లాసం కేవలం ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే లభిస్తుందని, చదువుతో పాటు మధ్యాహ్నం సన్నబియ్యంతో పోషక విలువలతో కూడిన ఆహారాన్ని కూడా అందిస్తున్నామని తెలిపారు. అంకాపూర్ గ్రామంలో విద్యార్థుల చదువు కోసం గ్రామాభివృద్ధి కమిటీ మౌలిక వసతులలో పూర్తి సహకారం అందిస్తూ విద్యార్థులు ఎదుగుదలలో ఉపాధ్యాయులతో పాటు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని, వారికి ప్రత్యేక కృతజ్ఞతలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాజగంగారాం, ఎంపీడీఓ బ్రహ్మానందం, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో ఉండడం అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ దయ వల్ల జీవితాంతం ఆశయం చావకుండా నిరంతరం తెలంగాణ పడాలని 1953 నుంచి సజీవం వచ్చిన ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఎందుకంటే ప్రభుత్వం కూడా ప్రొఫెసర్ జయశంకర్ పరివారాన్ని అధ్యాపకులు కావచ్చు, కావచ్చు, ఎందుకంటే భావితరాలకు తెలియాలి జయశంకర్ సార్ లేకపోతే డూప్లికేట్ శంకర్. ఆర్మూరు మున్సిపల్ పరిధి మామిడిపల్లిలో అంగన్వాడీ టీచర్లు బడిబాట ర్యాలీ నిర్వహించారు. 6 సంవత్సరాల పిల్లలు మేధావి వృద్ధి 80% వరకు వృద్ధి చెందుతుందని సిడిపిఓ భార్గవి అన్నారు. అంగన్వాడీలో పిల్లలు చేరితే సమగ్ర అభివృద్ధి సాధించవచ్చని తల్లులకు వివరించారు. 2 నుండి 6 సంవత్సరాల వరకు పిల్లలు ప్రీ స్కూల్ విద్యను అభ్యసించాలని కోరారు. అంగన్వాడీ చలో ఫ్లవర్ డ్రాయింగ్ నువ్వు కన్నా తాబేలు మాట్లాడద్దా నన్ను ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మున్సిపల్ కమిషనర్ రాజు అధ్యక్షతన వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు మరియు వాటి నివారణ మార్గాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధుల నివారణ మార్గాలపై మున్సిపల్ వార్డు ఆఫీసర్లు, మున్సిపల్ శానిటరీ జవాన్లకు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆర్మూరు మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎంఓ డాక్టర్ తుకారం రాథోడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెంగ్యూ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడం జరిగిందని తెలిపారు. డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ తప్పనిసరిగా ఫ్రైడే డ్రైడే పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గజానన్, టిపి ఆంజనేయులు, ఇతర వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డైనమిక్ కమిషనర్ రాజు సార్ గారికి, మా డిప్యూటీ డిఎంహెచ్ఓ రమేష్ సార్ గారికి, మా స్థానిక వైద్యాధికారులకి, వైద్య సిబ్బందికి, మరి మున్సిపల్ సిబ్బందికి నమస్కారం. మనకి దోమ అనేసరికి ఒక చిన్న చూపు, చిన్న ప్రాణి కదా అని చెప్పేసి చిన్న చూపు బాగుంటుంది. మనకి ఏది నలిపితే నలిపేస్తే చనిపోతుంది కదా, ఒక
కానీ ఒకసారి ఆలోచిస్తే మీరు పాము ఎక్కువ డేంజర్ అనేది దోమ ఎక్కువ డేంజర్ అది మీరు అనుకుంటారు పాము కాడిస్తే తప్పకుండా చనిపోతాం కదా సార్ దొంగ ఏంటి నడిపిస్తాం కదా అనుకుంటారు కదా పేరంటే దోమనే ఎక్కువ డేంజర్ ఏ రకంగా అంటే పాము తన దగ్గర ఉన్న విషయం ఒక 10 వేలు ఉందనుకోండి ఆ 10 వేలని ఒక్కరికి కానీ ఇద్దరు కానీ ముగ్గురికి కాటేస్తే ముగ్గురితో తన దగ్గర ఉన్న స్టాక్ అయిపోతుంది నాలుగో వ్యక్తి కుడితే అది డ్రై బైట్ అవుతుంది డ్రై బైట్ అంటే అందులో విషం ఉంటుంది మళ్ళీ అది వెతుకోవడానికి టైం పడుతుంది కానీ దోమ అలా కాదు కుట్టిన ఎంతమందికైనా అది తనలో ఉన్న డెంగ్యూ వైరస్ని వ్యాప్తి చెందిస్తుంది అంత కెపాసిటీ దోమకు ఉంటుంది 100 మంది కుడితే 100 మందికి కూడా డెంగ్యూ వచ్చే అవకాశం ఉంది దాంట్లో ఆ వైరస్ ఉంటాయి ఈ రకంగా చూస్తే మరి మీరు ఆలోచించండి ఏది డేంజర్ అట్లాగే పాముని మనం చూస్తాం దూరం నుంచి చూస్తే మనం గుర్తుపట్టి దాన్ని ఆపవచ్చు దాన్ని తప్పించుకోవచ్చు దాన్ని చంపవచ్చు కానీ మరి దోమని ఆ రకంగా మీరు గుర్తుపట్టి దాన్ని ఆపి చంపే అవకాశం ఉందా కష్టం కదా ఇలాగే రమేష్ సార్ చెప్పారు డెంగ్యూ అనేది దానికి ట్రీట్మెంటే లేదు సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ ఏ మందులు లేవు దానికి ఏ మందులు పనిచేయకుండా ఆ లక్షణాలను బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఆ అదృష్టం బాగుంటే బతుకుతా లేకపోతే కష్టం డెంగ్యూలో 4 రకాల వైరస్లు ఉంటాయి ఏబిసిడి అని 4 స్ట్రెయిన్స్ ఉంటాయి 4 జాతులు ఉంటాయి దాంట్లో డెంగ్యూలో ఆ 4 స్ట్రెయిన్స్లో దాదాపు 4 కూడా ఒకటేసారి అటాక్ చేసినాయి అనుకోండి ఆ వ్యక్తికి ఆల్రెడీ దీర్ఘకాలిక జబ్బు నుండి ఈ 4 రకాల స్ట్రెయిన్స్ ఒకటేసారి అటాక్ చేస్తే ఆ వ్యక్తి బతికే అవకాశం చాలా తక్కువ అట్లాంటి డేంజరస్ జబ్బులకు మోసుకొచ్చే కీటకం ఈ దోమ మన డెంగ్యూ వచ్చినట్టయితే మనం ఓన్లీ సపోర్టివ్ ట్రీట్మెంట్ మాత్రమే ఇవ్వగలుగుతాం సో ఏ వ్యాధికైనా వ్యాధి వచ్చి ట్రీట్మెంట్ తీసుకునే కంటే నివారణ ముఖ్యమనేది మనందరికీ తెలుసు సో నివారణ అనేది మెయిన్గా టౌన్లోకి వచ్చేసరికి మున్సిపాలిటీకి వచ్చేసరికి మున్సిపాలిటీ సిబ్బంది అండ్ హెల్త్ సిబ్బంది ఇద్దరు కలిసి ఈ పరిసరాల పరిశుభ్రత ప్లస్ స్వీయ రక్షణ ఎలా ఉండాలి అనే దానికి అవగాహన కల్పించడం మీదనే మెయిన్గా ఆధారపడి ఉంటుంది మనం రెగ్యులర్గా చేస్తూ వస్తున్నాం ప్రతి సంవత్సరం ఈసారి కూడా మనకు కొంచెం ముందుగానే వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి మనం ముందు జాగ్రత్త చర్యలు ముందు నుంచే చేపడుతూ ప్రజలకు వెళ్ళి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉంది సో ఈ డెంగీ మలేరియా ఎలా వస్తాయి మన వంతు ఏం చేయాలి నివారణ అనేది మనకు డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ డాక్టర్ రాథోడ్ గారు చెప్పి వారి మాటలు విందాం. ఆర్మూరు మున్సిపల్ పరిధి 7వ వార్డులో ఇరిగేషన్ స్థలంలో అక్రమ నిర్మాణం చేపడుతున్నారని బీజేపీ నాయకులు కాందేశ్ ప్రశాంత్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. బీజేపీ నాయకులు కాందేశ్ ప్రశాంత్ మాట్లాడుతూ ఈ విషయంపై ఆర్డీఓ మరియు డిఈ మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరం కావున దయతలిచి ఇరిగేషన్ మరియు ప్రభుత్వ భూములను అక్రమార్కులకు చెందకుండా ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులదేనని ఆయన అన్నారు. 7వ వార్డులో అంటే మామిడిపల్లి నుంచి పెరికిట్పోయే రూట్లో మెయిన్ రోడ్ పక్కన ఇరిగేషన్ ల్యాండ్ ఉంటుంది. ఆ ల్యాండ్లో విజేత అపార్ట్మెంట్ పక్కన ఇరిగేషన్ ల్యాండ్, ఆ ల్యాండ్ ఏదైతే ఉందో దాంట్లో సర్వీసింగ్ సెంటరు నిర్వహించడం జరిగింది. అది పూర్తిగా ఇరిగేషన్కు సంబంధించిన ల్యాండ్. దానిపైన సర్వే నంబరు 437లో సర్వే నంబర్ చూపించి పర్మిషన్ తీసుకున్నట్టు మాకు సమాచారం ఉంది. ఇదే విషయం కమిషనర్ సార్కి అడిగితే ఇప్పుడు ఈ లెటర్ చూపించి కమిషనర్ సార్కి అడిగితే సార్ ఏమంటున్నారు, మేము దీనిపైన ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు అంటే పర్మిషన్ లేకుండా మరి కమర్షియల్ వాడుతూ ఉన్నారు సార్, దాన్ని మరి ఇమీడియట్గా మీరు డిస్మెంటల్ చేయండి అని చెప్పి సార్కు ఇప్పుడు కోరడం జరిగింది. మేమైతే పర్మిషన్ ఇవ్వలేదని సార్ చెప్తా ఉన్నారు. దీనిపైన ఆర్డీఓ గారికి కూడా కలవడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా ఎంఆర్ఓ గారికి మాట్లాడారు, కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు దాదాపు నెలన్నర అవుతున్నా కూడా ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్న పరిస్థితి. దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కమిషనర్ గారిని ఇప్పుడు కోరుతూ ఇప్పుడు ఈ విషయాన్ని ఇప్పటివరకు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళలేదు. ఇప్పుడు దీని తర్వాత నేను ఎమ్మెల్యే గారికి కూడా చెప్తానని చెప్పి ఇప్పుడు సార్ గారికి చెప్పడం జరిగింది. కమిషనర్ గారు కోరేది ఏంటంటే, సార్ మీరు దయచేసి ఇది ఒకటే కాదు, మా వార్డులో గవర్నమెంట్కి సంబంధించిన భూములు చాలా మట్టుకు కబ్జా గురవుతూ ఉన్నాయి, మీరు దీనిపై దృష్టి పెట్టాలని చెప్పి కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.
ఆర్మూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతనంగా 2 వృత్తి విద్య కోర్సులు ప్రవేశపెట్టినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ వేణు ప్రసాద్ తెలిపారు. ఆర్మూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఎస్సీ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ 60 సీట్లు, బీఎస్సీ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ 60 సీట్లు కేటాయించినట్లు చెప్పారు. దోస్త్ ద్వారా జూన్ 19 తేదీలోపు ప్రవేశాలు పొందవచ్చన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్, లైబ్రరీ, ల్యాబ్, బస్ పాస్ సౌకర్యాలున్నాయన్నారు. నమస్కారం, నా పేరు డాక్టర్ వై వేణు ప్రసాద్, ప్రిన్సిపల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్మూర్. ప్రస్తుతం ఈ 2025-26 అకాడమిక్ ఇయర్కి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్మూర్ నందు అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతూ ఉంది. ఈ విద్యా సంవత్సరం కళాశాలలో నూతనంగా ఉపాధితో కూడిన విద్యా కోర్సులు ఇవ్వడం జరిగింది. బీఎస్సీ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ 60 సీట్లు, బీఎస్సీ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ 60 సీట్లని ప్రభుత్వం మన కళాశాలకి కేటాయించింది. ఈ కోర్సుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ 2 ఇయర్స్ క్లాస్ రూమ్ టీచింగ్ ఉంటుంది, ఫైనల్ ఇయర్ అప్రెంటిస్షిప్ ఉంటుంది. కన్సర్న్డ్ ఫిర్మ్స్లో అంటే ఇండస్ట్రీస్లో విద్యార్థులకి నెలకి 15,000 రూపాయల వరకు స్టైఫండ్ ఇస్తూ వాళ్ళకి శిక్షణ నేర్పించడం జరుగుతుంది. 3rd ఇయర్ శిక్షణ అయిపోయిన తర్వాత వాళ్ళకి డిగ్రీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏ సంస్థలో అయితే శిక్షణ పొందారో వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ కూడా వాళ్ళు అందించడం జరుగుతుంది. సో డిగ్రీతో పాటు ఇమ్మీడియట్గా ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది విద్యార్థులకి. కాబట్టి మన ఆర్మూరు డిగ్రీ కళాశాలలో ఈ కోర్సులు వచ్చిన విషయం మీరందరూ గ్రహించుకొని మరి మీ విద్యార్థులు ఈ కళాశాలలో చేరవలసిందిగా కోరుతున్నాము. వీటితో పాటుగా మన కళాశాలలో బిఏ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఉర్దూ మీడియంలో 60 సీట్లు కలవు ఒక్కొక్క మీడియంలో. అలాగే బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్లో 120 సీట్లు ఉన్నాయి. బీఎస్సీ బీజెడ్సీ అంటే లైఫ్ సైన్సెస్లో 60 సీట్లు. అలాగే బీఎస్సీ ఎంపీసీఎస్ ఆర్ ఎంపీసీ దీంట్లో 60 సీట్లు విద్యార్థులకు అందుబాటులో కలవు. కళాశాలలో అనుభవజ్ఞులైనటువంటి అధ్యాపకులు, అలాగే మంచి అవస్థాపన సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మంచి వాతావరణంలో అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళ చేత బోధన జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకి లేదా విద్యార్థులకి యాజ్ ఏ ప్రిన్సిపల్గా నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు అన్నింటిలో కూడా నాణ్యమైనటువంటి మంచి ఫెసిలిటీస్తో కూడినటువంటి విద్యను అందుతూ ఉన్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సీటు రాని వాళ్ళే ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. కాబట్టి మన ప్రాంతంలో ముఖ్యంగా రాష్ట్రంలోనే ఒక టాప్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్నటువంటి కళాశాల మన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్మూర్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలా. ఈ అనుభవజ్ఞులైనటువంటి అధ్యాపకుల యొక్క సేవలను ఉపయోగించుకొని మన విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తుకి ఇది ఒక పునాదిలాగా మన డిగ్రీ కళాశాల ఉంటుంది. మరొకసారి నేను విన్నవించుకునేది ఏంటంటే, మన పూర్తి స్థాయి హాస్టల్ సదుపాయం ఎవరైతే దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్స్లో మేము మాట్లాడాం వార్డెన్స్ తోటి. మన డిగ్రీ కళాశాల చదివిన విద్యార్థులందరికీ 100% హాస్టల్ సదుపాయం ఉంటుంది. అలాగే ఫీజు రీయింబర్స్మెంటు, స్కాలర్షిప్స్ వస్తాయి. క్యాస్ట్, ఇన్కము, బోనాఫైడ్ సర్టిఫికేట్లు అన్నీ కూడా తీసుకొని రెడీగా ఉంటే ఇమ్మీడియట్గా క్యాస్ట్, ఇన్కమ్ వీటిని సబ్మిట్ చేసి ఈ పాస్లో మనం అప్లై చేసుకుంటే విద్యార్థుల అకౌంట్కి స్కాలర్షిప్ వస్తుంది. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ కూడా వస్తుంది. కాబట్టి విద్యార్థులు రూపాయి ఫీజు చెల్లించకుండా కళాశాలలో జాయిన్ కావచ్చు. అలాగే ఎవరైనా దోస్తు అడ్మిషన్ చేసుకునేటప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నట్లయితే కళాశాలకు విచ్చేసి సంబంధిత సర్టిఫికేట్తో వచ్చినట్లయితే కళాశాలలో మేము ఆ ప్రాసెస్ చేసి అడ్మిషన్ చేసుకోగలుగుతాం. ఇప్పటివరకు కూడా దోస్తు ఫేజ్ 1, ఫేజ్ 2 అడ్మిషన్లు పూర్తి అయినాయి. 13వ తారీఖు జూన్ 13 నుంచి 19 వరకు కూడా 3వ దశ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ దశలో ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ దశలో రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్మూర్లో మీకు నచ్చినటువంటి కోర్సులో చేరవలసిందిగా కళాశాల ప్రిన్సిపల్గా మీ అందరినీ కోరుతూ ఉన్నాను.
వేల్పూరు మండలం పడగ గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల మరియు మండల ప్రాథమిక పాఠశాలలో పిఎస్సిఏ చైర్మన్ హనుమంతరెడ్డి చేతుల మీదుగా నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యాల హనుమంతరెడ్డి మాట్లాడుతూ పిల్లలు బాగా చదివి పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రామచందర్, సరోజిని, ఉపాధ్యాయులు నారాయణ, అజయ్, విద్యార్థి తల్లిదండ్రులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మా పాఠశాలకు ఇంతకంటే పెద్ద మొత్తంలో హెల్ప్ అందిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా మా పిల్లల తరఫున, మా పాఠశాల తరఫున మరోసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. నెక్స్ట్ మంచి పొజిషన్లో ఇద్దామా? ఎస్, మీరు ఇంకా బెటర్ పొజిషన్ మాకు ఇంకా ఉండాలని చెప్పేసి, ఇంకా అత్యున్నత పదవి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీ తరఫున మా పిల్లలకి చిన్న 2 మాటలు చెప్పాలని కోరుకుంటున్నాను. మీరు ఏదైనా చెప్పారు మేము ఇల్లు స్కూల్కు మేము సహాయ సహకారాలు అందిస్తామని కోరుకున్నాము. 2 ఫ్లెక్సీలు చెప్పి చెప్పడం జరిగింది. అట్లనే ఏ పొజిషన్లో ఉన్నా లేకున్నా ఎప్పుడు మీట్ అయినా నేను అంటే ఈ చైర్మన్ అనే కాకుండా ఉత్సాహం ఉన్నా సుగా స్కూల్కి ఏ అవసరమైనా ఎప్పుడైనా కానీ నాకు కాల్ చేయొచ్చు మేడం. ఏ అవసరం ఉన్నా కానీ కోరుకుంటూ చూస్తున్నాను. వేల్పూరు మండలం గ్రామ పంచాయతీ కార్యాలయంలో భూభారతి కొత్త 6వ చట్టంపై రెవెన్యూ సదస్సు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ శ్రీనివాస్ సూచించారు. రెవెన్యూ సదస్సులో రైతుల నుంచి దరఖాస్తు స్వీకరించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్, మల్లేష్, ప్రజ్ఞాశేఖర్, గంగమల్లు, సార శ్రీనివాస్, అశోక్ రైతులు తదితరులున్నారు. ఈ నంబర్ మీద ఇంతమంది అన్ని తెలిసి అని చెప్పి ఆధార్ కార్డు రావాలి. నేను అయితే నేను బయట పోయినప్పుడు మా అమ్మలో పెరిగి ఆ సదాభారంలో పెరిగి అది మా కరెంట్ ఏది నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చిన్నవాలోటు గ్రామాన్ని పైలట్ గ్రామంగా తీసుకుని 108 ఇందిరమ్మ ఇండ్లకు ప్రొసీడింగ్ ఇచ్చి అందులో 18 మందికి ఇండ్లు లేవు, కట్టుకోవడానికి ప్లాట్లు లేవు, మిగతా 47 మంది కట్టుకోవాలని ఇంట్రెస్ట్ లేకుండా ఉన్న వాళ్ళు మొత్తం కలిపి 67 మంది రిపోర్టుని పంపించడం జరిగిందని సిరికొండ మండల ఎంపీడీఓ తెలిపారు. 41 ఇందిరమ్మ ఇండ్లకు అర్హులయ్యారని ఇందులో 18 మందిని జత చేయగా అందులో 8 మంది అధికారులకు బేస్మెంట్ లెవెల్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి దశ డబ్బులు నేరుగా 1 లక్ష రూపాయలను లబ్ధిదారుల ఖాతాలో జమ చేసిందని ఎంపీడీఓ మనోహర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి, మండల అధికారులకు, నాయకులకు, గ్రామ కాంగ్రెస్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదెంటికల నెరవేరుతుందని, 10 సంవత్సరాలు చేకూరని రేషన్ కార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అమలు పరుచిందని వారు హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం
చిన్నవాళ్ళోటి గ్రామం. నా పేరు గట్టకింది సుదర్శను. నాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది. దానికి కృతజ్ఞతగా రేవంత్ రెడ్డి గారికి, భూపతి రెడ్డి గారికి, మన గ్రామ అధికారులకు అండ్ మండలాధికారులకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు అందరికీ నమస్కారాలు. మళ్ళీ మొదటి నాకు బేస్మెంట్ లేపిన ₹1,00,000 బిల్లు కూడా వచ్చింది. దానికి అందరు అధికారులు కూడా సహకరించారు మంచిగా. నాకు ధన్యవాదాలు. నిజామాబాద్ డిస్టిక్ జిల్లా కొండ చిన్నవాళ్ళగూడ గ్రామము. నా పేరు మంజుల. మాకు ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ అయింది. బేస్మెంట్ దాకా వేసినాయి, బిల్లులు కూడా పడ్డాయి. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు, గ్రామ పెద్దలకు ధన్యవాదాలు, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఇల్లు లేని దానికి, ఇల్లు ఇచ్చిన దానికి గవర్నమెంట్కి కృతజ్ఞతలు, గ్రామ పెద్దలకు కృతజ్ఞతలు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చిన్నవాళ్ళగూడ గ్రామం ఇల్లు వచ్చింది. బేస్మెంట్ వర్క్ వేసింది. ₹1,00,000 వచ్చినాయి. గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ ఎమ్మెల్యేకి, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. మా గ్రామం జిల్లా మరి నిజామాబాద్. మా గ్రామం చిన్నవాళ్ళగూడ. మాకు ఇంద్రమ్మ ఇల్లు పథకం శాంక్షన్ అయింది. ఇట్లా కట్టుకుంటున్నాం. మాకు ₹1,00,000 శాంక్షన్ అయినాయి. సార్కు, భూపతి రెడ్డి సార్కు, అందరి సార్లకు ధన్యవాదాలు, నమస్కారం. ఒకటి పిల్లలు ఎక్కువ ఉంటే మళ్ళీ తీసేసి లోపలికి వెళ్ళి పిల్లలు పోషిస్తున్నాం. అప్పుడు డబ్బులు పడ్డాయి. ₹1,00,000 పడ్డాయి బ్యాంకులో. ముఖ్యమంత్రి రెడ్డి గారికి, ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, గ్రామ ప్రజల పెద్దలకు అందరికీ వందనాలు. మాకు ఇల్లు లేనప్పుడు రేవంత్ రెడ్డి గారి ద్వారా గవర్నమెంట్ మాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండ్రు. అందులో ₹1,00,000 మొన్న మొదటి విడత పడ్డాయి. వందనాలు. మరి నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చిన్నవాళ్ళగూడ గ్రామం. నా పేరు జక్కు వినీత. సిరికొండ మండలం హుస్సేన్నగర్ గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో డిప్యూటీ తహసీల్దార్కు సిపిఐఎంఎల్ మాస్లిన్ రాష్ట్ర నాయకులు రామకృష్ణ వినతి పత్రం అందజేశారు. సాగుదారులైన హుస్సేన్నగర్ గ్రామ పేదలకు వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పైరవీకారులను కాదని పేదలకే పట్టాలు ఇవ్వాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. జిల్లా నాయకులు రమేష్, మండల నాయకులు భూమాగౌడ్, పిఓడబ్ల్యూ డివిజన్ కార్యదర్శి రావుట్ల పుష్పలత, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వారిలో గల 836 సర్వే నెంబర్లో 200 పైచిలుకు ఉన్నటువంటి భూమి సైదార్జంగ్ అనేటటువంటి ఒక ల్యాండ్ ఈ గ్రామంలో సుమారు 1000 ఎకరాల వరకు ఉన్నటువంటి భూమిని ఆ రోజు 1950 తర్వాత సీలింగ్లో ఆ భూమిని తీసుకోవడం జరిగింది. ఆ భూమిని చాలా మేరకు పేదలకు కాస్ట్ కోసం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. అనేక సంవత్సరాలుగా సాగు చేస్తున్నటువంటి వీళ్లకు ఇతర సర్వే నెంబర్లలో ఆ సైదార్జింగ్కి సంబంధించినటువంటి భూములలో పట్టలైనవి, కానీ ఈ 836కు సంబంధించినటువంటిది ఎక్కువ మేరకు ఫారెస్ట్ ఉండడం వల్ల సుమారు 80-90 ఎకరాలు ఓన్లీ సాగు భూమి ఉండేటటువంటి స్థితి ఉన్నటువంటి భూమికి ఇప్పటికీ ఈ పేదలకు సుమారు 65-70 కుటుంబాలకు పట్టాలు కాలేదు. వీళ్ళందరూ గత 40 సంవత్సరాలుగా సాగులో చేస్తున్నారు. వీళ్ళు వారసులుగా, భూమికి వారసులుగా ఉన్నారు. కానీ ఇటీవల కాలంలో ధరణి వచ్చిన తర్వాత ఆ భూమి పట్ట అనేటటువంటి దాంతో ఆ ధరణి లోపం వల్ల అది పట్ట ఒక మనిషి పేరు మీద, సైదార్జింగ్ అనేటటువంటి అతని పేరు మీద రావటం వల్ల ఎవరో హైజామా వేసుకొని ఈ భూమిని కాజేయాలని కుట్ర చేస్తున్నారు కొంతమంది. అందుకని ఎవరైతే కాస్తులో ఉన్నారో, ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళందరికీ మొత్తం ఎక్కువ శాతము ఎస్సీలు, బీసీలు, మైనార్టీలో ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ఆ భూమిపై హక్కు కల్పించాలని, ఈ భూమిని సీలింగ్ ద్వారా వచ్చింది, రికార్డులు ఎన్ని తప్పులున్నా కూడా సరి చేయవలసినటువంటి బాధ్యత కలెక్టర్ గారిది, రాష్ట్ర ప్రభుత్వంది. కాబట్టి ఈ భూమిపై హక్కు ఈ భూభారతిలోనైనా వీళ్ళకు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఇప్పుడు మెమోరాండం కూడా ఇచ్చాం భూభారతిలో. ఇది వెంటనే అమలయ్యే విధంగా కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞాపన చేస్తా ఉన్నాం. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సిరికొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్దార్ రవీంద్రరావుకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఏఐపీకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల హామీగా 12,000 రూపాయలను ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ప్రతి వ్యవసాయ కూలికి ఇస్తారని హామీ ఇచ్చారని, ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు అతిగతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ కూలీలను పూర్తిగా విస్మరించారన్నారు.
ఇస్తానన్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలను ప్రతి కార్మికుడికి వెంటనే ఇవ్వాలని, లేకుంటే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు దామోదర్, మండల నాయకులు భూమాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీలు 420 హామీలతో ప్రజల ముందుకు వచ్చింది. ఆ హామీలను 100 రోజుల్లో అమలు చేస్తా అంటున్నది. ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంకా అతిగతి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు వ్యవసాయంలో పెద్ద ఎత్తున యాంత్రీకరణ జరగడం వల్ల పని లేకుండా పోయింది. ఉపాధిలో కూడా చాలని కూలీ వస్తుంది. దాన్ని ప్రభుత్వం ఆలోచించి కూలీలకు 12,000 జీవనాభృతి ఇస్తున్నది. దాన్ని కూలీలు స్వాగతించి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి సహకరించారు. దానికి సంబంధించి తొందరగా వీరికి 12,000 జీవనాభృతి అమలు చేయాలని, లేని పక్షంలో కలెక్టరేట్ ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. భీమ్గల్ మండలం పురాణిపేట గ్రామంలో భూభారతి కొత్త 6వ చట్టంపై రెవెన్యూ సదస్సు నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో రైతులు పాల్గొన్నారు. కాంగ్రెస్ యువ నాయకులు దైడి సురేష్ మాట్లాడుతూ భూభారతి చట్టం ద్వారా ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. గ్రామ స్థాయిలోనే డిజిటల్ రికార్డు అందుబాటులో ఉండడం ద్వారా నూతన రెవెన్యూ చట్టం పారదర్శకత నిర్వహించబడుతుందన్నారు. ఈ చట్టాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత రెవెన్యూ అధికారులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ షబ్బీర్, రెవెన్యూ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తోట శివక్రాంతి, శ్రీరామ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండలం మెండోరా బాబానార్ గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలో బడిపాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఏకరూప దుస్తులు మరియు పాఠ్యపుస్తకాలను ఎంపీడీఓ సంతోష్ కుమార్ అందజేశారు. ఎంపీడీఓ సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మంచి ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నామని, గ్రామాల్లో తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని, ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ స్వామి, ఏపీఎం రవీందర్, సిసిలు శ్రీనివాస్, నరేష్, లలిత, నాయకులు రమేష్, శేఖర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.